ఇప్పటిదాకా కారు పార్టీకెంచి ముగ్గురు ఎమ్మెల్యేలు చెయ్యి పార్టీలకు పోయినరు. గిప్పుడుగా నంబరు 4కు చేరబోతున్నదట. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సారు ఇయ్యాలనే సీఎం రేవంత్ అన్నను కలిసిండు. రేపు చెయ్యి పార్టీల చేరికైతాడట. గిట్ల లీడర్లందరూ లైన్ గట్టి పోతుంటే కేసీఆర్ సారేమో వేరే లెక్కలు చెప్తున్నాడు. చెయ్యి పార్టీలకెంచే మా కారెక్కేతందుకు 20 మంది దాకా చూస్తున్నారు అని అంటున్నాడు. అగ్గో గా ముచ్చట మీద సీఎం రేవంత్ అన్న మాట్లాడుకొచ్చిండు. మరి ఏమన్నాడో ఏందో గీ ముచ్చట చూసేద్దాం పాండ్రి. నామినేషన్ల కార్యం శురువైంది కదా, ఇక మస్తు జోరందుకున్నది రాజకీయం. ఇయాల మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డన్న నామినేషన్ కార్యానికి పోయిండు సీఎం రేవంత్ అన్న. పాలమూరు జిల్లా రోడ్లన్నీ పొంగి పొర్లినట్టయిన ఈ ర్యాలీతోటి ఇక మైక్ అందుకొని మాట్లాడుకుంటా 10 ఏండ్లల్లా పాలమూరుకు కారు పార్టీ చేసిందేం లేదని కేసీఆర్ సార్ మీద గట్టిగానే గరమైండు రేవంత్ అన్న. ఇక చెయ్యి పార్టీ ఎమ్మెల్యేలు కారు పార్టీతోటి టచ్లున్నారని కేసీఆర్ సారు మాట్లాడిన మాటల మీద గిట్ల కారడ్డమ ఆడిండు. ఏం మాట్లాడిన ఆయన పిట్టల ద్వారా నాతో 20 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉండ్రు, సిట్కే కొడుతూ వస్తారని. సిట్కే కాదు, మిద్దెక్కి డప్పు కొట్టు బిడ్డ, నీ దగ్గర ఉన్నోళ్ళు కూడా ఎవడన్నా ఉంటాడేమో చూద్దాం. షిట్కేసుడు కాదు, మీదెక్కి డప్పు కొట్టినా కూడా చెయ్యి పార్టీకెంచి ఎవ్వరు చేరరట కారు పార్టీలా. ఇంకా కారు పార్టోళ్లే ఎవ్వరు ఉండకుండా పోతారట. ఇప్పుడు పోతున్న లీడర్లను చూస్తుంటే గట్లనే అనిపిస్తున్నది గాని ఇంకో తాప చెయ్యి పార్టీ లీడర్లను గుంజుకోవాలనే ఆలోచన కూడా రావద్దని గిట్ల మంచి మా సినిమా హీరో రేంజ్ లో ఓ డైలాగ్ కొట్టిండు రేవంత్ అన్న. గతంలో లాగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గొర్రెల మంద తోడేళ్లలాకొచ్చి తేప కొట్టి కొట్టుకపోదాం అనుకుంటున్నాం బిడ్డ. ఈడ కాపలా ఉన్నది రేవంత్ రెడ్డి, నువ్వు ప్రయత్నం చేసి చూడు. ఈడ మా ఎమ్మెల్యేలను కంచేసి కాపాడుకునే శక్తి హైటెన్షన్ వైరు రేవంత్ రెడ్డి ఉన్నాడు బిడ్డ. వచ్చి ముట్టుకో. కరెంటు తీగ మీద కాకి కరెంటు కొడితే ఎట్లా కర్రెగా సస్తదో, నువ్వు కాంగ్రెస్ వైపు చూస్తే నీ సంగతి గట్లనే అవుతుంది. సూర్నికి కరెంటు వైరు కూడా నా లెక్కనే సన్నగుంటది, కాని తాకితే షాకు దిమ్మ తిరుగుద్ది అని గప్పట్ల ఓ సినిమాల చిన్నెన్టీఆర్ అన్న చెప్పినట్టే మస్తు పవర్ఫుల్ గా చెప్పిండు కదా సీఎం రేవంత్ అన్న. అన్న ముఖ్యమంత్రి అయిండు గాని హీరో అయితే తెలుగు సినిమాని ఏలేటోడుగా అవచ్చు అని అనబట్టిండ్రు గీ డైలాగ్ ఇన్న చెయ్యి పార్టీ కార్యకర్తలు. కాని గిన్నొద్దులు కారుకెంచి చెయ్యికి హాయ్ చెప్తున్నారు లీడర్లు అని మాట్లాడుకున్నోళ్ళంతా పరేషాన్ అయ్యే ముచ్చట కేసీఆర్ చెప్తే ఏ గదంతా ఉట్టిదే అని గాలి తీసిండు కదా రేవంత్ అన్న అని అనబట్టిండ్రు గీ ముచ్చటెరకైన పబ్లిక్. ఏపీల కూటమి పార్టీల బాధలు దినదినానికి పెరుగుతూనే ఉన్నాయి గాని తగ్గుతలేవు కదా. ఇప్పటికే సీట్ల పంచాదులతోటి పరేషాన్లున్న కూటమి లీడర్లకు ఇప్పుడు కొత్త పరేషాన్ మోపైందట. ఓర్ని అవ్వ, గిట్లయితే పంకపాటిని కూలగొట్టేది ఎట్లా, మనం అధికారంలోకి వచ్చేది ఎట్లా అని మస్తుగా ఆగమాగం అవుతున్నారట. మరిగా కొత్త పరేషాన్ ఏందో గీ ముచ్చట చూసి అరుచుకున్న దంపాన్రి. మొన్నటిదాకా గిలాసా పార్టీకి గిలాసా గుర్తు ఉంటదో ఉండదో అనే టెన్షన్ ఉండే. అటెన్కాల గిలాసా గుర్తున్నది గాని దానికి పోటీగా సేమ్ టు సేమ్ గిలాసా లెక్కున్న బకిట గుర్తుతోటి భయం మొదలైంది. ఇక ఇప్పుడు ఒక్క గిలాసా పార్టీకే కాకుండా మొత్తం కూటమిలున్న పువ్వు సైకిల్ గిలాసా పార్టీలకు పెద్ద పరేషానే మోపైందట గీ గుర్తులతోటి. అటు ఎమ్మెల్యేకు ఎంపీకి 2 ఓట్లయ్యాలే పబ్లిక్. అయితే పంక పార్టీ ఒంటరిగా పోటీ చేస్తున్నది కాబట్టి పంక గుర్తు అని జల్దిన యాదత్తది జనాలకు. కానీ కూటమి కథ వేరే ఉన్నది. ఎమ్మెల్యే పువ్వు పార్టీకెంచుంటే ఎంపీ సైకిల్ పార్టోళ్ళు ఉండొచ్చు, ఎంపీ గిలాసా పార్టోళ్ళు ఉంటే ఎమ్మెల్యే సైకిల్ పార్టోళ్ళు ఉండొచ్చు. గిట్లా ఎమ్మెల్యే ఒక పార్టోళ్ళు ఎంపీ ఒక పార్టోళ్ళు ఉంటారు. అంటే ఎమ్మెల్యేకు ఓ గుర్తు మీద గుద్ది ఎంపీకి ఇంకో గుర్తు మీద గుద్దాలే. గిదేం గుద్దుడో అని గుర్తుల కన్ఫ్యూజన్ బగ్గయ్యే ఛాన్స్ ఉన్నది అని అంటున్నారట రాజకీయం బగ్గెరకైనోళ్ళు. సైకిల్ అయినా పువ్వైనా గిలాసా అయినా ముగ్గురం ఒకటే అని గీ 3 గుర్తులు జనాలకు ఎంత మంచిగా ఎక్కితే గంత ఫాయిదా ఉంటది. లేకపోతే మొదటికే మోసమత్తది. ఒకలకు గుద్దబోయి ఒకలకు గుద్దిర్రంటే కూటమి కుట్లు తెగుతాయి. ఇప్పటి వరకైతే మేమంతా ఒకటే అని ప్రచారం చేసుట్ల 3 పార్టీల లీడర్లు పెద్దగా సక్సెస్ గానే గాలే. ఏమున్నా బాబు సారు పవన్ సారు కలిసి గానత్తున్నారు గాని పువ్వు పార్టీ పురంధేశ్వరి మేడం అయితే తక్కువనే గానొచ్చింది. అసలు పువ్వు పార్టీ ప్రచారం చేస్తున్నదా లేదా అన్నట్టే ఉన్నదట పరిస్థితి. ఇక చూడాలి మరి గీ గుర్తుల కన్ఫ్యూజన్ మీద ఎసుంటి ఆలోచనలు చేస్తారో కూటమి లీడర్లు, ఎట్లా ఓట్లు గుంజుతారో మరి. కారు పార్టీకెంచి లీడర్లు బయటికి పోయినా కారు పార్టీ ఓడిపోయి కష్టాలున్నా అసలు కారు పార్టీ ఎంపీ ఎలక్షన్ల ఎన్ని సీట్లు గెలుస్తుందో ఏందో అని అందరూ పరేషాన్లున్నా కూడా స్టేషన్ గన్పూర్ పాత ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సార్ అయితే మస్తు ఖుషీలున్నాడు. ఆయన జోరు చూస్తే బోరుకు కూడా జోరత్తది. మరి ఆయన జోరేందో గా ముచ్చటేందో చూసేద్దాం పాండ్రి. అగో
చూస్తున్నారు కదా రాజయ్య సారు డాన్సు. సారు గిట్ల సంబురంగా షిందయ్యక ఎన్ని నెలలాయనో పాపం. గప్పట్ల ఎన్ని ఆటపాటలల్లా సారు జోరు చూపెట్టేటోడుల్లా. ఏమంట టికెట్ రాదని ఎరకైందో గప్పటికేంచి గిసొంటి డాన్సులు మస్తు మిస్ అయినరు పబ్లిక్. రాజయ్య సార్ కూడా ఏడ్చుకుంటా తుడుచుకుంటూనే ఉన్నాడు తప్పితే మనస్ఫూర్తిగా ఎవ్వరితోటి మాట్లాడింది లేదు, సంబురంగా అందరితోటి కలిసింది లేదు. కేసీఆర్ సారు మళ్ళా పార్టీల షరీక చేసుకున్నప్పటికేంచి మస్తు హుషారుగున్నాడు. మళ్ళా పార్టీలకు వచ్చిన అనే దానికంటే కడియం సారు కారు దిగిండు అనేదే ఎక్కువ సంబరం ఉన్నట్టున్నది రాజయ్య సారుకు. ఎంతో కోపం ఉన్నా కూడా కడియం సార్ను ఒక్క మాట కూడా అనే పరిస్థితి లేకపాయే ఇద్దరు కారు పార్టీలు ఉన్నప్పుడు. ఇక ఇప్పుడు ఎంత తిట్టినా అడిగేటోళ్ళే లేరు, ఆపేటోళ్ళే లేరు అని లోపటున్న కోపాన్నంతా తిట్లతోటి తీసుకుంటున్నట్టున్నాడు. సవాల్ చేస్తా ఉన్నా కడియం శ్రీహరి, నీకు సిగ్గు, లజ్జ, ఆత్మాభిమానం, పౌరుషం, రోషం ఇంకా ఏమేమి ఉన్నాయో నీకున్నాయో లేవో నాకైతే తెలియదు. అవన్నీ ఉండేది ఉంటే సవాల్ చేస్తున్నా, నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి. దా చూసుకుందాం, నువ్వా నేనా, ఇద్దరం నువ్వా నేనా చూసుకుందాం. ఏయ్ నీ అవ్వ తొడగొట్టి మరీ సవాల్ చేస్తున్నాడు కదా రాజయ్య సారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి, నువ్వో నేనో చూసుకుందాం అని సందు దొరికినప్పుడల్లా కడియం సారు మీద మాటల తూటాలు ప్రయోగిస్తూనే ఉన్నాడు. ఇవాళ కూడా కారు పార్టీ మీటింగ్లో వరంగల్లో గిట్ల కడియం సారు మీద ఫైర్ అయ్యి గులాబీల జెండలే రామక్క పాటకు డాన్స్ ఇరగదీసిండు రాజయ్య సారు. సారు డాన్స్ చేసుడు చూసి కార్యకర్తలు కూడా మస్తుగా ఎగిరిండ్రు. ఇన్నొద్దుల కంటే ఇప్పుడు ఇంకా జోరు మీద ఉన్నారు కదా వరంగల్ కారు పార్టీ కార్యకర్తలు అని అనవట్టిండ్రు ఈ ముచ్చటేరికైన తతిమ నియోజకవర్గ పబ్లిక్. ఆ పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చేయాలి కదా, మరి మోతెవరు ఇయ్యాలే ముగ్గురం ముంగటేసుకున్నాడు, పిలుద్దాం పాన్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? ఇల్లు గాలి ఓడేడుతుంటే చుట్టలకు నుప్పేవా అని అడిగిండట వెనకడికేవాడ. అరే మాగంలో మేము ఉన్నాం, మేము ఓడిపోయి మా బాధలో మేము ఉన్నాం రా అంటే వాడోడు వీడోడు వచ్చి మీద ఖాళీ అవుతుంది అట కదా, ఇక మీద ఆగం అవుతుంది అట కదా అని అడుగుతాను లోట పిసుగాలు. మేము వార్తలు చూస్తలేమో టీవీలలో మాకు వినబడతలేదా? వడ్లు వాగలగలిస్తేంది, గొడ్లు గోదాట్లే పోతేంది. ఎవ్వలేమైనా నువ్వైతే ఈ రాజకీయం ముచ్చట్లయితే ఇడవవు అంతేనా సారు? మన కార్పొరేట్ ఎమ్మెల్యే చేయి గుర్తులో పోతాడట కదా. అరే నువ్వు ఆగు నిమ్మలంగా. ముందుగా అయితే మంచినీళ్ళు తాగి నిమ్మలంగా ఎందుకు ఆగమాగం అవుతానవురా? రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సార్ పోయిన ముచ్చట తెలుసా నువ్వు ఆగమయ్యేది? అరే పొద్దెరుగని బుచ్చగాళ్ళు పోతా అంటారు, వస్తా అంటారు. ఎవడో పోయినంత మాత్రాన మా కారు పార్టీ ఏం గొడ్డుపోదు. అయినా కొట్లాటలు మాకేమన్నా కొత్తనా అని మన కేసీఆర్ సార్ చెప్పిండా లేదురా? మరి నువ్వు ఎందుకు ఇంత ఆగమాగం అవుతావు నువ్వు చెప్పు. అసలే ఆగం కాకు, మనకి ఏం కాదు రాయించను. అవును, నువ్వన్నది కూడా నిజమేనే తాత. వచ్చేటోళ్ళు అత్తుంటారు, పోయేటోళ్ళు పోతుంటారు. గీ పార్టీలు మారే సాంప్రదాయం రాజకీయంలో కొత్తనా చెప్పు? గిది కూడా అంతే. అయినాగా ప్రకాష్ గౌడ్ సారు కారు పార్టీలకు వచ్చింది కూడా ఆ ఈ పార్టీల నుంచెల్లే కాదే. అగో ఇన్నవా, ఆయన ఎక్కడి నుంచి వచ్చిండో మళ్ళీ ఆడికే పోయి చేరిండు. కొత్తగా మనం కోల్పోయింది ఏమున్నది చెప్పురా? అందుకే నువ్వేం నారాజు కాకు. అవునవును, కారు పార్టీ అంటే ఒకప్పుడు గిసుంటి వలస జీవులతో నిండింది కాదే. అందుకే మునిగిన నావ తేల్తదా అని ఎదురు చూసుడు కంటే ఇంకో నావని చూసుకొని గమ్యం చేరాలని అనుకుంటున్నారు కావచ్చు తీయగా. అరే శంకరి, వాళ్ళ పార్టీ గమ్యం చేరే వరకు వాళ్ళ పడవకు బొక్కలు పడకుంటుంటే అదే 10,000 రా. మళ్ళా మన కారు పార్టీకి పాత ఆదరణ ఎంత ఉన్నదో అంత ఆదరణ పెరుగుతుందట. ఈ ఎంపీ ఎలక్షన్లలో మన కారుకు 16 సీట్లు ఖచ్చితంగా వస్తాయట. అట్లా అని మన కేసీఆర్ సార్ మన అందరికి ధైర్యాన్ని నూరిపోతూనే ఉంచి మళ్ళా గట్లెందుకు భయపడతాను నువ్వు? మీకు ధైర్యాన్ని నూరు ఓషుడేమో గాని మీ పార్టీల నుంచి వెళ్ళిపోతున్న వలసలను చూసి కేసీఆర్ సారు ధైర్యం జడకుండా ఉంటే గదే చాలే తాత. ఏం మాట్లాడుతున్నావు? వాళ్ళకి తక్కువదానా? మా కేసీఆర్ సార్ ఎందుకు భయపడతాడే? మా పార్టీ ఏంటిది? ఒక ఉద్యమ పార్టీ. మా పార్టీకి కొట్లాటలు, ఓడిపోవుడు, గెలుచుడు కొత్త ఏం కాదు. అయినా లోట పిసుగాలు పోయేటోళ్ళు పోతారు, ఉండేటోళ్ళు ఉంటారు. వాళ్ళ గురించి మీరెందుకు భయపడతారా అని మా అందరికి ధైర్యం చెప్తాడు మా కేసీఆర్ సారు. ఎరికేరా ఇన్లేదురా నువ్వు? అవునవును, నువ్వన్నట్టు ఏ చెట్టు పచ్చగుంటే గా చెట్టు మీద వాళ్ళే వలస జీవులు ఏడిపోయినా వాళ్ళ బుద్ధిని మాత్రం మార్చుకోవు గాని మరి గీడికే ఆగుతాయా? ఇంకేమన్నా ఉన్నాయా మీ కారు పార్టీల వలస జీవులు? ఏమో పిల్ల, ఇప్పటి వరకు అయితే ఎవరిని చూసినా మేకపోతు గాంభీర్యం లెక్క గట్టిగానే కానత్తారు కానీ కోసాకరి వరకు ఉండేటోళ్ళు ఎవరో పీకేటోళ్ళు ఎవరో తెలుస్తూనే లేదు. అత్త మన కోడలకు బుద్ధి చెప్పి అత్తాలు కదా పనులు చేసినట్టు ఇప్పుడు ప్రకాష్ గౌడ్ సార్నే సూరు రాదు.
వాళ్ళు ఎవరో పార్టీని ఇడిచిపెట్టి పోయిర్రు అని అప్పుడు గట్ల పార్టీని ఇడిచిపెట్టి పోడు అసలు పద్ధతే కాదు అని శుద్ధ పూస మాటలు మాట్లాడి. కానీ ఇప్పుడు ఈయన చేసిన పని ఏమున్నది చూడరాదు. అవునే, అందరికంటే ముందుగల మీ కారు పార్టీల నుంచి వెళ్ళిపోయి సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మనిషికి ప్రకాష్ గౌడ్ సారేనే. అందరు అడిగితే మా నియోజకవర్గ అభివృద్ధి కోసానికి పోయి కలిసిన అని నా మనసులో ఎసుంటి ఆలోచనలు లేవని చెప్పుకొచ్చిండు. ఇప్పుడు ఏం కొత్త ఆఫర్లు వచ్చినాయో అందుకే మా పార్టీ నడిమేది అనిండు, చేయి పార్టీకి షేకాండి ఇచ్చిండు. అయితే వాళ్ళు పోయినంత మాత్రాన మా పార్టీ ఏమైనా గొడ్డు పోతుందా? మేము ధైర్యం చేస్తామా? పోరాటం చేస్తాం. సరే గాని మీ పార్టీకి ఎంపీ ఎలక్షన్లల్లా ఎన్ని సీట్లు గెలిచేటట్టున్నదే? అగారు ఎన్నెళ్ళేంది చిత్రంగా అడుగుతా. సరే సరే నువ్వేం నారాజు కాకురా, మనకేం భయం లేదు. అరే ఎన్నెళ్ళేందుకు ఇంత చిత్రంగా అడుగుతానేమైంది నంగనాచి? కారు 16 అని మా కేసీఆర్ సార్ ఎప్పటి సైందో చెప్తానే ఉంటే అరే మొత్తం వారంతా వన్ సైడ్ అయిన అట్నే ఇచ్చిన జనాలందరూ మా వెనక మరనే ఉన్నారట. మా కేసీఆర్ సార్ చెప్తాడు. అప్పుడు కూడా గిట్లనే అక్కడికచ్చ ఎలక్షన్లలో జబ్బలు జరుచుకుంటా ఎల్లెలకల పడ్డది మీ కారు పార్టీ. ఇప్పుడు కూడా అట్లనే సారు 16 కేసీఆర్ అని అత్యాశలు పెట్టుకోకుండ్రి, మళ్ళా దెబ్బ వడ్డా పడుతుంది. అరేవు అలకదక్కువదానా, అప్పుడు ఏరు ఇప్పుడు ఏరే. 10 ఏళ్ళు పరిపాలించిన మా కారు పార్టీ అంటే బోరుగా వచ్చినట్టున్నది జనాలకు. అందుకే మమ్మల్ని నచ్చేట ముంచులు చెయ్యి పాటితో చేతులు కలిపిర్రు. అయినా ఇప్పుడు 100 రోజులలోనే చెయ్యి పార్టీ అంటే ఏంటిది, మా కారు పార్టీ పవర్ అంటే ఏంది అనేది జనాలకు అందరికి అర్థమైపోయిందట. అందుకే అందరూ మళ్ళీ మా వెనక మరొకేస్తారు అంచనావు. సరే అత్తే సంతోషమే గాని 5 ఏళ్ళు అధికారంలో ఉండే చెయ్యి పార్టీని ఇడిచిపెట్టి మీ కారు పార్టీకే జనాలంతా ఓట్లు ఎందుకు గుద్దుతారా అని ఆలోచించుతున్నా. ఓహో, అది నువ్వు చేసే పని కాదు, మెదడున్నోళ్ళు చేసే పని. అయినా నీకు ఇంకొక ముచ్చట చెప్పనా? 104 ఎమ్మెల్యే సీట్లున్న మమ్ముల్నే అప్పట్లో పువ్వు పార్టీలు రాసి రంపాన పెట్టి ముప్పు తిప్పల పెట్టి 3 చెర్ల నీళ్ళు దాగిపిచ్చిర్రు. ఆఫ్టర్ ఆల్ 64 సీట్లున్న ఈ చెయ్యి పార్టీలను వాళ్ళు నెగలనిస్తారా? అందుకే మనదే పై చేయి ఉంటుంది అని చెప్పుకొస్తాడంటే మా కేసీఆర్ సారు. అవునే, కేంద్రంలో చెయ్యి పార్టీ రాకుండా పువ్వు పార్టీ గనక మళ్ళా అధికారంలోకి వస్తే అసలాట మొదలైతుంది కావచ్చు. మొదలేగా అదే పిల్ల ఆట అంతమే అవుతుందట. ఎరికేనా? చెయ్యి పార్టీ కథమేనట. మళ్ళా తెలంగాణలో మా కారు పార్టీ అధికారంలోకి వస్తుందని అంటాను మా కేసీఆర్ సారు. కాలలుగా నెట్టేందుకు కూడా ఓ హద్దు ఉంటది పెద్ద మనిషి. జనాలు అధికారం ఇచ్చిండ్రంటే 5 ఏళ్ల దాకా సర్కారు కూలుడు అనేది కుదరని ముచ్చట. ఎరికేనా? ఎరికే. అందుకే మా ఆలోచనలు మాకున్నాయి. మా కేసీఆర్ సార్ ఏం చేయాలో ఆ ప్లాన్లు అన్ని చేస్తాడు. ఇవి ఎన్నుకుంటుంటే అన్ని చెప్తా ఉంటది. ఈ వార్తలు నువ్వు చదువుకోరా వాళ్ళు కదక్కుదానా? చూసిన అరులా రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సార్ కూడా చెయ్యి పార్టీకి షేక్ హ్యాండ్ ఇవ్వబోతున్నాడు. నీ అవ్వ నిన్ననే నామినేషన్ లేచుడు షురువైనాయి. ఇక జోరు మీద ప్రచారం షురు చేద్దామని కేసీఆర్ సార్ అనుకుంటూ ఉంటే ఇంతల్నే లీడర్లు గీ తీరుగా షాకులు ఇస్తున్నారు కదా. మరి ఇక ఎలక్షన్లు అయ్యే నాటికి ఇంకెంతమంది షాకులు ఇస్తారో. ఎంపీ ఎలక్షన్ల కారు పాటోళ్ళు ఎన్ని సీట్లు గెలుస్తారో చూడాలి. మరి ఇక అన్ని ముచ్చట్లు అయిపోయినాయి అని అనుకుంటున్నారేమో, కాదు ఇంకా లిల్లీపుట్ ముచ్చట్లు కూడా ఉన్నాయి. మరి అవి కూడా జల్ది చూసేర్రి. తొలి విడత పేరు మీద ఈ గియ్యాల దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎంపీ ఎలక్షన్లు అయినాయి కదా. ఇక ఎలక్షన్ల ఓటేయనికి సామాన్యుల కాన్ నుంచి సెలబ్రిటీల దాకా పోలింగ్ సెంటర్ల కాడికి లైన్లు కట్టిండ్రు. తమిళనాడులో సూపర్ స్టార్ రజనీ సారు, అజిత్ కుమార్, ధనుష్, విజయ్ ఇట్లా పొద్దుగాలనే పోలింగ్ బూతుల కాడికి పోయి ఓటేసిండ్రు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై సారు సుతం పోయి ఓటేసిండు. ఇగి ముచ్చటి ఇట్లుంటే దునియాల్నే చిన్న మహిళైన జ్యోతి ఆమ్గే మహారాష్ట్ర నాగ్పూర్ లో ఓటేసింది. గిట్లనే నా తీరుగా పబ్లిక్ అందరు కూడా వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పుకొచ్చింది. 30 ఏండ్ల వయసున్న గీమె 62.8 సెంటీమీటర్ల పొడవే ఉన్నదట. ప్రపంచంలో అతి చిన్న మహిళగా గిన్నిస్ రికార్డు సుతం కొట్టింది. ఆగో గీమన్ చూసిండ్రా, లగ్గమైనాక మండపంలకెంచి డైరెక్ట్ పోలింగ్ సెంటర్ కాడికొచ్చి ఓటేసిందట. గిట్లా యూపీ రాష్ట్రం ముజఫర్ నగర్ లో జరిగింది. ఇది గీళ్లే కాదు, దేశం మొత్తం మీద ఎండకు బుగులు పడకుండా ముసలి ముతుకొల్లు సుతం చాలా మందే ఓటేసిండ్రు. చూసిండ్రు కదా పబ్లిక్. ఓటు హక్కును బాధ్యతగా తీసుకొని గీళ్ల లెక్కనే మీరు సుతం మే 13 తారీఖు నాడు ఓట్లెయ్యుండ్రి. మరి
సెలబ్రిటీలతోని ఎలక్షన్ ప్రచారాలు చేసుడు బగ్గనే చూసినాం గాని మహారాష్ట్ర సోలాపూర్ కాడున్న కాంగ్రెస్ పార్టోళ్ళైతే ఏకంగా షారుఖ్ ఖాన్ డూపుతోని ఎలక్షన్ ప్రచారాన్ని చేసిండ్రు. అగో చూస్తున్నారా, అచ్చం షారుఖ్ ఖాన్ లెక్కున్న గీ డూపును పట్టుకపోయి ప్రచారం చేసిండ్రు. అయితే షారుఖ్ ఖాన్ కు గీ ఏరియాల మస్తు క్రేజ్ ఉన్నదట. కానీ నిజంగా షారుఖ్ ఖాన్ రావాలంటే గాయనకు దగ్గర రెమ్యూనరేషన్ లేదో లేకపోతే సార్ని అడిగితే రాడనుకున్నారో ఏందో గాని గాయన డూపును పట్టుకపోయి ఎలక్షన్ ప్రచారాన్ని చేసిండ్రు. ఇక వీడియోలు వైరల్ అయ్యే వరకు కాంగ్రెస్ అంటేనే డమ్మి, గందుకే డమ్మి మనుషులతోని ప్రచారాన్ని చేపిస్తున్నారని కామెంట్లు పెడుతున్నారు కొందరు బీజేపీ లీడర్లు. రాజకీయ లీడర్లు కదా పార్టీ కండువాలు మార్చినట్టే కేంద్ర సర్కారోళ్ళు వార్తా ఛానళ్ల రంగును మార్చిండ్రు. ఎర్ర కలర్లుండే డీడీ ఛానల్ లోగోను బీజేపీ రంగైన కాషాయం రంగులకు మార్చే వరకు మస్తు గరమైతున్నారు గీ ముచ్చట మీద పతిపచ్చపోళ్ళు. గిదేదో పార్టీ ఛానల్ అయితే మార్చుకున్నారంటే వాళ్ళ ఇష్టం అనుకోవచ్చు, కానీ సర్కార్ ఛానల్ అయిన డీడీ లోగోను పార్టీ ఛానల్ రంగులకు మార్చనీకి ఏం హక్కు ఉందని బగ్గనే గరమైతున్నారు పబ్లిక్ కు. ఇప్పుడు పార్టీ ఛానల్ లోగోనే మార్చిండ్రంటే ముంగట సుప్రీంకోర్టును పార్లమెంటును సుతం గిదే కలర్లకు మారుతారు కావచ్చని అనవట్టిండ్రు ఇంకొందరు. అధికారం మాదే, మేము ఏం చెప్తే జనాలు గదే ఇనాలే, మేము ఏం చేస్తే గదే నడవాలన్నట్టు నీ అంత లెక్కనే పాలన చేస్తే జనాలెవ్వరు చూసుకుంటా ఉండరు అని కామెంట్లు పెడుతున్నారు చాలా మంది. చూడాలే మరి ఈ ముచ్చట మీద పువ్వు పాటోళ్ళు ఏమంటారో మరి. ఇక తెచ్చిన కాడికైతే అన్ని ముచ్చట్లు చెప్పేసినుల్లా. ఎట్లున్నాయి ఇయాల్టి ముచ్చట్లు? మస్తున్నాయిలే. ఇక ఇవుల్లా ఇయాల్టి ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు జోర్దార్ వార్తలు. మళ్ళీ వచ్చే జోర్దార్ వార్తల్లో మళ్ళీ తప్పకుండా కలుసుకుందాం. అప్పటిదాకా ఏం చేయాలో మీకు ఎరకనే కదా, చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. నమస్తే. జోర్దార్ వార్తలు స్పాన్సర్డ్ బై ఈశ్వరప్ప హోమియో క్లినిక్స్.